హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి 2 కీలక అప్డేట్‌లయితే విడుదల చేయడం జరిగింది. మొదటిది ప్రస్తుతం ఎవరికైతే పాత రేషన్ కార్డులున్నాయో వారికి, అలాగే ఇక మీదట రాబోయే కొత్త రేషన్ కార్డులకి సంబంధించి 2 అప్డేట్‌లయితే విడుదల చేయడం జరిగింది. ఈ రెండిటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. దీనికన్నా ముందుగా మీరు ఈ యొక్క వీడియోను తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు మన టాక్ షో ఛానెల్‌ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్ మీ యొక్క మొబైల్ ఫోన్‌కి నోటిఫికేషన్‌లు రావడం జరుగుతుంది. ఇక ప్రస్తుతం పాత రేషన్ కార్డులకి సంబంధించి గనక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ప్రస్తుతం పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ప్రస్తుతం పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో కార్డులోని ప్రతి లబ్ధిదారుడు వారికి దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్లి ఆధార్ నంబర్ అనేది తెలియజేసి వారికి సంబంధించిన వేలిముద్ర అనేది వేసి అంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నా సరే అందరూ తప్పనిసరిగా రేషన్ కార్డుకి ఈకేవైసీ చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది. కొంతమంది వారికి అర్హత లేకపోయినా రేషన్ కార్డు పొంది ప్రభుత్వ పథకాలు పొందుతున్నారని, అయితే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి మాత్రమే రేషన్ కార్డు అనేది అందజేసి ప్రభుత్వ పథకాలతో పాటు ప్రతి నెల రేషన్ సరుకులు పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఎవరైతే అక్రమంగా రేషన్ కార్డులు అనేది పొందున్నారో ఆ యొక్క పేర్లను వెంటనే తొలగించే విధంగా ఇప్పటికే ఈ యొక్క తేదీలు అయితే పొడిగిస్తూ రాగా ప్రస్తుతానికి తెలంగాణ వ్యాప్తంగా కేవలం 74% మంది మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారని, ఇంకా 26% మంది ఇంకా ఎటువంటి ఈకేవైసీ పూర్తి చేసుకోలేదని, ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకోలేదో అటువంటి వారందరికీ కూడా మరొక అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. రానున్న నెల రోజుల పాటు ఈకేవైసీ చేసుకునే దానికి అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. మీకు దగ్గరలోనే రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో అంటే మీరు ప్రతి నెల రేషన్ ఎక్కడైతే తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళి మీ యొక్క వేలిముద్రని అంటే మీరు ఈకేవైసీ కనుక చేసుకున్నట్లయితే అంటే మీ యొక్క రేషన్ కార్డు నంబర్ తెలియజేసిన వెంటనే ఈకేవైసీ చేయమన్నట్లయితే వారు ఈకేవైసీ అయితే చేయడం జరుగుతుంది. ఇలా ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే రానున్న రోజుల్లో రేషన్ కార్డు అనేది ఉంచాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో రానున్న రోజుల్లో కొత్త కార్డులు జారీ చేస్తారు కాబట్టి అటువంటి వారందరికీ ఈ యొక్క పేర్లు అనేది తొలగించి ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో వారి పేర్లతోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకపోయినట్లయితే మీ యొక్క రేషన్ దుకాణానికి వెళ్లి వెంటనే ఈకేవైసీ అయితే చేసుకోండి. ఇకపోతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా 80 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డులు వచ్చినట్లు అంటే కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నట్లు, ఇందులో పాత రేషన్ కార్డులోంచి వేరొక కార్డులోకి స్ప్లిట్ అనేది అవ్వడం అంటే కుటుంబాలు అనేది వేరువేరుగా రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వారితో పాటు కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులు కావాలనుకున్నారో అటువంటి వారందరూ దాదాపుగా ప్రజాపాలనలో చాలా వరకు అప్లై అనేది చేసుకున్నట్లు, వీరందరికీ సంబంధించి ఆన్లైన్ లో డేటా ఎంట్రీ అనేది పూర్తి అనేది కావాల్సినట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డేటా ఎంట్రీ అనేది పూర్తి అనేది అయిన వెంటనే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ పూర్తి అనేది అయిన వెంటనే లబ్ధిదారుల ఎంపిక అనేది పూర్తి చేసి అటువంటి వారందరికీ సంబంధించి ఇంటింటికి వెళ్లి ఎవరైతే ఇందిరమ్మ కమిటీలను నియమిస్తున్నారో ఈ యొక్క ఇందిరమ్మ కమిటీల ద్వారా వెరిఫికేషన్ అనేది చేసి అర్హత కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు అనేది పూర్తి అనేది అయిన వెంటనే కొత్త కార్డులు అంటే పాత వారికి అలాగే ప్రస్తుతం కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి కొత్త కార్డులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ప్రస్తుతానికి రేషన్ కార్డుకు సంబంధించిన ఉన్న తాజా అప్డేట్. అలాగే మీరు ఎవరైనా సరే ప్రజాపాలనలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నట్లయితే దానికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ ద్వారా కూడా మీరు మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు.